బేబీ కాల్ చేస్తా అన్నావు, లేట్ అవుతుంది. కట్టు బిజీ ఉన్నట్టు ఈడియం పెంట పెట్టినే పడవ. చెప్పురా చెప్పు, ఏమైంది? నేను బిజీ ఉన్నా, చెప్పు ఏమైంది? వచ్చినా మామ, కూసోరా కూసో. కూర్చుని కూర్చున్నా కూడా తీరలేదు, అందుకే పడ్డా. చెప్పు. రే అమ్మాయి కాల్ లెటర్ రాయాలరా. కాల్ లెటర్ ఉంది, కాల్ లెటరు. కొన్ని నిమిషాల ముందు ఏమైందిరా? మొన్న మా చుట్టాల పెళ్లిలో ఒక అమ్మాయికి నంబర్ ఇచ్చిన. ఆమె నైట్ మెసేజ్ చేసి ఈరోజు కాల్ చేస్తా అని చెప్పింది. కాల్ చేస్తే ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థమైతలేదు. ఆ అమ్మాయి కాల్ చేసి ఫస్ట్ మాట హాయ్ అంటది. నేను కూడా హాయ్ అంట. తిన్నవా అంటది. తిన్నా అని చెప్తా. తర్వాత ఎట్లున్నావంటే బాగున్నా అని చెప్తా. తర్వాత ఏంటి చెప్పు అంటే నేనేం చెప్పాలా? ఆమెని ఏం చెప్పి ఇంప్రెస్ చేయాలా అర్థమైతలేదు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఫస్ట్కే దొబ్బింది అనుకో, ఇట్లా బ్రేకప్ అని చెప్తా, లేకుంటే నా నంబర్ బ్లాక్ లోనే పెట్టేస్తాడు. దోస్తు గడికి ఫోన్ చేస్తే వాడు ఏమన్నా సలహాలు ఇస్తాడు. అరే కొంచెం ఎమర్జెన్సీ పని ఉన్నది, అర్జెంటుగా ఇగో మన అడ్డ దగ్గరికి రా. కాల్ లెటర్ లేదు, బిల్ లెటర్. నేను బిజీ ఉన్నా, నేను పోతా. అరే నువ్వెంత తాగుతా అంత ఆపుతా, ఎంత తినాలనిపిస్తా అంత తినిపిస్తా. రాస్తా రాస్తా రాస్తారా? బిజీ ఉన్నా అన్నావు, తాపుతాను. తెలుసురా, నీ భాగవతం మొత్తం తెలుసు. తాపుతా కానీ ఫస్ట్ ఒక అమ్మాయికి కాల్ చేస్తే ముందు ఎలా మాట్లాడాలో అది మనం మొత్తం ఇట్లా రాసుకున్నాం అనుకో. తర్వాత ఆమె ఫోన్ చేసినప్పుడు ఈ రాసినవన్నీ ఆమెకి చెప్పచ్చు. ఆమెకు బోర్ రాదు, మనకు బోర్ రాదు. ఫస్ట్ ఒక అమ్మాయికి మాట్లాడాలంటే ఫస్ట్ హాయ్ అంటది. నువ్వు హాయ్ ఆల. తిన్నవా అంటది. తిన్నా అలా. తర్వాత చెప్పు అంటది. చెప్పాలా? ఏం చెప్పాలరా? అదే చెప్పా. దరిద్రుడు ఏం చెప్పాలా అని చెప్పురా. ఇట్లయితే మందు క్యాన్సల్ అవుతుంది రోయ్. నాకు ఒక ఐడియా వచ్చింది రా. చెప్పు 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 చెప్పు. బేబీ నీతోనే నేనైతా, నువ్వు లేకుంటే శవం అవుతా. ఆ శవంకు కట్టల స్పాన్సర్ నేనైతా. ఏందిరా గట్లంటావు? మరి లేకుంటే ఏందిరా? మంచి ఫస్ట్ పేరు శవమేనారా? నాది ప్రేమరా, నా ఇప్పుడు వికసిస్తున్న ప్రేమరా. నువ్వు డైరెక్ట్ నీకోసమే నేనైతా, నువ్వు లేకుంటే శవం అయితే ఇది అద్దురా. ఎట్లారా మరి? మామ నీ బ్రెయిన్ పని చెప్పురా. ఫస్ట్ ఏదైనా క్లూ ఇరా మరి. ఇగో ఫస్ట్ నేను ఒకటి చెప్పాలా నీకు. లవ్ అంటే ఒక మెరుపు, లవ్ అంటే ఒక ఉరుము, లవ్ ఒక పిడుగు. అది పడ్డా అనుకో మాడి మస్ అయిపోతాం. నాకు ఒక ఐడియా వచ్చిందిరా. పిట్టలు డిస్టర్బ్ చేస్తున్నాయి, ఆగు అట చెప్తా. చెప్పు. బేబీ నీ నవ్వు ఆడిముత్యం, నీ నడక స్వాతిముత్యం. అలా అయ్యే పేరు కత్తుల ముత్యం. తల్వరు బట్టి అందుకున్నాడు అనుకో, నీ బాడీ పార్ట్స్ కుల్ల అయితే మొత్తం మెడక మీద తలకాయ పట. అప్పుడు చక్కని తలకాయ పడుకోవచ్చు. నా తలకాయ ఎట్లా? నువ్వే కదా రాస్తుంది. నీ తలకాయ కాకుంటే ఇంకేమో తలకాయ. ఏం సాడిస్టో తయారవుతున్నావురా నువ్వు. లేకుంటే ఏందిరా, అందరు నా లవర్ లెక్కుంటారా? అబ్బో నీ లవర్ జోలి చేయకరా రే. నా లవర్కి ఏందిరా, బంగారు బొమ్మ రాది. బంగారు బొమ్మనా? హ్యాండ్సమ్ ఉన్నాడు ప్రపోజ్ చేస్తేనేమో అది నీకు చెప్పది. వాటితో మొత్తం చాటింగ్ బీటింగ్ నడుస్తుంది. అది అందంగా నేను ప్రపోజ్ చేసిండు అనుకో, బేబీ వాడు నంబర్తో నాకు మెసేజ్ చేస్తుండు, ఇక చూడు బేబీ నా అక్కట్లాంటి నచ్చే బేబీ అని అంటది. బంగారు బొమ్మ, నీ బంగారు బొమ్మ. ఆ సంగతి నీకు తెలియదురా దరిద్రుడా. అరే మీరు ఊహించుకునేంత వేరురా, మీ మెంటాలిటీ వేరురా. నా పిల్ల అట్లా కాదురా, నాకు తెలుసురా అది ఎట్లాంటిదని. ఆవురా నీ పిల్ల బంగారు బొమ్మనే, పొత్తడి బొమ్మనే. నా సంగతి అయితే కానీ అయితే చెప్పు. ఎట్టని మీరు ఎట్టనే గంగలు కొని నా దగ్గర చెప్పి ఫస్ట్. అరే నిన్న మా పిల్లకు మాట చెప్పిన, ఫిదా అయిపోయింది. అది నీకు చెప్తా, రాసుకో. చెప్పాడు. బేబీ నీ మాటలు చక్కెర కన్నా తీయ ఉంటాయి. ఓహో అందుకనేనా మన డాక్టర్ దగ్గర టెస్టులు చేస్తే షుగర్ అని తేలింది. ఆ పిల్ల ఆ మాట అంటే ఫిదా అయిపోయిందా? ఆ మాటకి ఫిదా అయిపోయింది. అయితే నేను రాసిన వర్డ్కైతే నువ్వు గిలగిల కొట్టుకుంటావచ్చు. చెప్పురా, ఏమో చెప్పు. బేబీ మీ అమ్మా నాన్నని విలు. ఎందుకురా? ఎందుకురమ్మా? ఎందుకు? రచ్చ బండకు పిలిపించి పంచాయతీ పెట్టిస్తా. ఎందుకురా? గుడిలో ఉండాల్సిన దేవతను మీ ఇంట్లో ఉంచుకున్నారేంటి అని నిలదీస్తా. అట్లాంటి నేను కూడా చెప్తా. చెప్పురా, ఒక్కటి చెప్పురా. చెప్పు. ఇటుక మీద ఇటుక పెడితే గోడ అవుతుంది. నువ్వు నేను కలిస్తే ప్రేమకు నీడవుతుంది.
పువ్వు పువ్వు కలిపితే దండ అవుతుంది. ఈ విషయం వాళ్ళ అన్నకు తెలిసిందనుకో, నా ఫోటో గోడకి అవుతుంది, ఈ దండ నా ఫోటోకి అవుతుంది. ఇదేం దిక్కుమల్ల పోలికరా? మనం ఇటుకే అన్నప్పుడే దిక్కుమాలిన పోలిక అయిపోయింది. ఓ నువ్వు నేను కలిసి ప్రేమకు నీడవుతుంది. మళ్ళా ఏమంటావు? ఇప్పుడు నంబర్ చెప్తా, రాసుకో. చెప్పు. ఇటుకో. ఇంకొకసారి ఇటుకే అన్నావు అనుకో, ఇటుక బట్టలు వేసి కాల్ చేస్తాను. రే నీ పిల్ల మెసేజ్ చేసింది. అరే ఏం మెసేజ్ చేసినా ఇడిదేరా. నేనే చెప్తాను. చెప్పు. ఆమ్లెట్ అయింది బేబీ ఆట. ఆమ్లెట్ అయిందా? ఆమ్లెట్ కూడా అయిందిరా. ఒకసారి ఫోన్. ఇది ఆమ్లెట్ అయింది కాదురా, ఏం లేట్ అయింది బేబీ అంటుంది. ఇంగ్లీష్ కూడా చక్కగా రాదు నీకు, దరిద్రుడా. నేను అంతే అనుకున్నారు మరి. నేను ఇంకా ఆమ్లెట్ అండి, ఇంకేం ఆమ్లెట్ అని నేను అనుకుంటున్నాను. అరే ఇప్పుడు పొగ పెట్టిండ్రా, చెట్టు మీద పెద్ద గెల్లేసినారా. ఆపిల్ భీములానే మర్చిపోయినాం రా మనం. మళ్ళీ తీసుకుందాం. కమింగ్ సూన్.